भोरसेन तृप्तो न कुतश्च नूनः तमेव विद्वान् न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणैर्भिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ॐ शान्ति 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 शान्ति। సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారం ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మంజులమ్మ గారు సందేహం అడుగుతున్నారు. చెప్పండి మంజులమ్మ గారు. ओम आचार्य जी, చెప్పండి. प्रश्न पूछो. अभी मंजुलम्मा जी वो ग्रुप में रखी है. हाँ ठीक. उनके बाद माइक ऑन చేయనమ్మా, మైక్ ఆన్ చేసి. నమస్తే ఆచార్యజీ. నమస్తే. రెండు కాళ్ళ తొంటి ఎముకల పైన వీపు వెన్నుముక క్రింద ప్రదేశంలో ఈ మూడింటి మధ్యలో తపస్సు చేస్తున్నామని ఒక ప్రకరణంలో మీరు చెప్పారు. ఏ విధమైన తపస్సు చేస్తున్నామో వివరించగలరని ప్రార్థన. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఏ విధముగా మనము తపస్సు చేస్తున్నాము అని చెప్పడానికి మన లోకమే, మన జీవితమే మన ఆనందముగా భావించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ యొక్క రహస్యాన్ని యజుర్వేదము 13వ అధ్యాయము 31వ మంత్రంలో చెప్తున్నది ఏంటంటే, పురుషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. ఇది రెండవ చరణం. మొదటి చరణం ఏంటంటే, త్రీన్ సముద్రాన్ సం అశ్రిపత్ స్వర్గాన్ అపాం ప్రతి పతిర్వృషభ ఇష్టకానాం పురుషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. త్రీన్, ఈ మన దేహంలో ఉండేటువంటి జీవాత్మ ఈ జన్మంలో ఈ 84 లక్షల జీవరాశులలో ఏ రకంగా బంధించబడ్డది అంటే 3 రకాల బంధనాలు ఉంటాయి. ఒకటి పృథ్వీ లోకస్థం, రెండవది 3 భూమి మీద ఉండేటువంటివి, 3 అంతరిక్షంలోనివి, 3 ఆకాశాన్ని. ఈ రకంగా 3 రకాలుగా ఈ బంధనాలతో రుణపడి ఉన్నటువంటి మనం ఈ దేహంలో బంధించబడి ఉన్నప్పుడు, ఈ దేహంలో మన యొక్క దైనందిన జీవితంతో వచ్చేటువంటి సమస్యలతోటి ఉడిగిపోవడం అని అంటే ఏంటంటే సమస్యలతోటి సతమతమై మన అహంకారాన్ని విడనాడడం. దీనినే భౌతిక విషయం జీవితంలో చూపిస్తున్నాడు. ముడి సరుకును ఉడకబెట్టడం. ఎక్కడ ఉడకబెడుతున్నారు అంటే 3 రాళ్ళ పొయ్యి. ఎడమ పొడికి 2 రాళ్ళు, మొదట ఎదురుగుండా ముందు వైపుకు ఒక రాయి, అంటే మనం కూర్చున్న వైపు ఖాళీగా ఉంటుంటాయి. ఈ రకంగా 3 వైపుల రాళ్ళు పెట్టి ఉడికించడం. ఆ 3 వైపుల రాళ్ళు పెట్టించి ముడి సరుకుని పాత్రను పెట్టించి, ఈ పాత్ర దేహం
మూడు రాళ్ళు, ఒకటి వెన్నెముక క్రింది భాగం, ఇవాళ చూశారు గరిటె భాగం గ్రూపులో పెట్టడం జరిగింది. మస్తిష్కం గరిటె భాగం, గరిటె పుచ్చ భాగం, పుచ్చ అంటే ఏంటంటే సంస్కృతంలో తోక అనే అర్థం, తెలుగులో ఉంటుంది. దానికి తోక భాగంలో గరిటెను మనం ఎక్కడైతే పట్టుకొని తిప్పుతుంటామో, గరిటె పట్టుకో అని అంటే, గరిటె పట్టుకోవడం అంటే ఆ వంట చేసేటువంటి సాధనము గంటె పట్టుకోవడం కాదు. ఈ యొక్క వెన్నెముక కింద నువ్వు ఉన్నావు, నిన్ను నువ్వు పట్టుకో, ఆత్మతత్వాన్ని పట్టుకో అనేటువంటి సందర్భం ఈ రహస్యంలో చెప్పబడింది. ఆ గరిటె పట్టుకొని తిప్పుతున్నప్పుడు, మనం అన్నమును పదార్థాలను తిప్పుతూ ఉన్నప్పుడు ఈ అధ్యాత్మంలో గరిటె క్రింది భాగం, వెన్నెముక క్రింది భాగంలో ఆత్మ, రెండు తొంటి ఎముకల పైన ఆ వెన్నెముక కింది భాగం, ఈ మూడింటి పైన ఆత్మ ఉంది. అక్కడ ఉన్నటువంటి దానిని త్రీన్ సముద్రాన్, మూడు రకాల తరల పదార్థం, ఒకటి వీర్యకోశం, రెండవది మూత్రకోశం, మూడవది రక్తకోశం, గుండె. ఈ రకంగా మూడింటిని అశ్రిపత్, వీటిని దాటేసి స్వర్గాన్ అపాన్, స్వర్గము తీసుకెళ్లేటువంటి అపాం జలములు, తరల పదార్థములు, పతి అంటే పాలకుడు, రక్షకుడు, స్వామి అయినటువంటి వృషభ అంటే అతన్ని వరించి మనం ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ పోతుంటామో, వృషభ అంటే వర్షణశీలుడు, వరాలు ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు పృథ్వీకి పైనుంచి గాలిని, సూర్యరశ్మిని, కాంతిని, వర్షమును, ఈ ఉరుముల మెరుపులతోటి నత్రజనిని, ఈ రకంగా అన్ని ప్రసాదించుకుంటూ భూమిని పరిపుష్టంగా కాపాడుతూ పాలన చేస్తున్నాడు కదా. ఆ విధంగా ఈ దేహంలో ఇష్టకానాం, ఈ షట్చక్రాలు ఏవైతే ఛేదన చేసుకుంటూ మనం ఇప్పుడు ముందుకు పోయేటువంటి ప్రకరణంలో, సమాధి ప్రకరణంలో జరుగుతూ ఉంటుంటారో, అటువంటి స్థితిలో ఉన్నటువంటి, ఈ రకంగా సాధన చేసుకొని స్వర్గం వెళ్ళేటువంటి ఓ జీవాత్మ, పురుషం వసాన, ఈ మలద్వారం దగ్గర ఇక్కడ పడి ఉన్నావేంటి? సుకృతస్యలోకే తత్ర గచ్చ, ఇక్కడ ఉండకు, నువ్వు ఇక్కడ ఉండేవాడివి కాదు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి ఈ రకంగా చెప్తున్నప్పుడు, ఈ సోయి లేనటువంటి జీవాత్మ ఎన్నెన్నో జన్మల పుణ్య సుకృతం వలన ఈ యొక్క దయానంద మహర్షి యొక్క సాన్నిధ్యం లభించడం, దయానంద సరస్వతి సాన్నిధ్యంలో వైదిక సాహిత్యం చదవాలనేటువంటి స్ఫూర్తి, ఉత్సాహము, మంచి గురువుల యొక్క ప్రేరణ, తల్లిదండ్రుల యొక్క ప్రేరణ వల్ల మనం ఈ మార్గానికి వచ్చాము. ఆర్య సమాజికులైనంత మాత్రాన్ని అందరూ ఈ మార్గానికి వస్తారని కాదు. ఎంతోమంది సోయి లేకుండా పడుకొని ఉన్నారు చూడండి ఈ బ్రహ్మ ముహూర్తంలో కూడా. అందుకని అటువంటి వాళ్ళకు కాదు, ఈ యొక్క ఆత్మకు ఎప్పుడైతే మేలుకొని ఉంటుంటుందో ఆ ఆత్మను జాగ్రత్త పరుస్తున్నాడు భగవంతుడు. మీరు తర్వాత చూడండి, యజుర్వేదము 13వ అధ్యాయం 31వ మంత్రం. పురుషం వసాన, ఈ యొక్క మలద్వారం దగ్గర ఇక్కడ ఉండిపోయినావు, మూలాధారంలో ఇక్కడికి వెళ్ళి నువ్వు లేవాలి, లేచి నువ్వు ఇక్కడ ఉండేటువంటి వాడవు కాదు. సుకృతస్యలోకే తత్రగచ్చ, ఈ పుణ్యలోకం, సుకృతలోకం, స్వర్గలోకం, అక్కడికి వెళ్ళాలి నువ్వు. తత్రగచ్చ ఎత్ర పూర్వే పరేతాహ, ఎక్కడికైతే యొక్క వంశంలో గొప్ప గొప్ప వాళ్ళు పుణ్యలోకం చేరుకున్నారు, స్వర్గం చేరుకున్నారు, మీ గురువులు చేరుకున్నారు, అక్కడికి నువ్వు వెళ్ళాలనేటువంటిది ఇది వేద సందేశం. కానీ ఈ సోయి లేకుండా ఉన్నటువంటి, ఇప్పుడు మొన్నటి 4వ సత్రంలో విషయం చెప్తుంటే, ఈ ఆర్య సమాజికులు అనేటువంటి వాళ్ళు సైతం కనీసం చెప్పబెట్టకుండా కూడా ఈ ఫోన్ చేస్తే వేపర్ స్విచ్ ఆఫ్ చేస్తూ పెట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు ఏంటంటే ఈ దేహాన్ని పట్టుకొని ఇంకెక్కువ రోజులు జీవించాలని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతున్నారు, రోగాలతో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆర్య సమాజికులనే కాదు, ఎవరైనా కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ సోయి లేనటువంటి వాళ్ళు, అధ్యాత్మిక క్షేత్రంలో రానటువంటి వారు సతమతం అయిపోవడమే, సమస్యల్లో ఉడికిపోవడమే తపస్య. ఇంకొక తపస్య అంటూ ఉండదు. సమస్యలు ఉడికిపోవడం, సతమతమైపోవడం,
ఆ సమస్యలకు ఆ వివేకం లేనందువల్ల అవివేకం వల్ల సమస్యలకు దూరంగా ఉండలేకపోతున్నాం. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి సద్బుద్ధి మరి గొప్ప వాళ్ళని ఆశ్రయించలేకపోతున్నాం. ఆశ్రయించినప్పుడు వాటి నుంచి తప్పుకోవడానికి వివేకం, మంచి స్ఫూర్తి జ్ఞానం లేకపోవడం వల్ల అందులో సతమతమైపోవడం. తపస్సు అంటే పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే ద్వంద్వ సహనం తప. శీతోష్ణ సుఖ దుఃఖాలు, శీతము దానికి విపరీతం ఉష్ణం, సుఖము దానికి విపరీతంగా దుఃఖం. ఈ రెండు ద్వంద్వాలు, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవ్వడం, మనం ఒకటి ఊహించుకుంటే ఇంకొకటి జరిగిపోవడం. ఈ రకంగా మన ఉత్సాహాన్ని నిరాశపరిచేటువంటి ఈ విధముగా ఈ ద్వంద్వం, దీనిని సహించుకోవడమే నిజమైనటువంటి సమస్య తపస్సు. ఈ తపస్సు ఈ విధంగా సతమతమైపోవడం, ఉడికిపోవడము అని అంటే ఈ యొక్క పదార్థమే కానివ్వండి, చెట్టు మీద పండే కానివ్వండి, పొయ్యి మీద ముడి సరికే కానివ్వండి, పాత్రలో పెట్టి కిందికి వెళ్ళి సెగబెడితే ఆ పదార్థం ఉడికిపోతుంటుంది. ఉడికిందా లేదా అని చెప్పేసి చూడడం జరుగుతుంటుంది. ఆ ఉడికిపోయిన దాన్ని చేత్తో నొక్కిపట్టి చూడడం జరుగుతుంటుంది, ఎంతగా ఉడికినామని చెప్పేసి. ఆ పదార్థాన్ని చూస్తున్నప్పుడు ఏదైతే సున్నితమైతుంటుందో, ఏదైతే మెత్తగా ఉంటుంటుందో దానినే అందరు ఇష్టపడుతుంటారు, మగ్గినటువంటి దాన్ని. అదే ఉడకనటువంటి మగ్గనటువంటి ముడి సరుకును కనుక తిన్నట్టయితే అది అక్కలు చెక్కలుగా ఉండి జీర్ణం కాకుండా పొట్టలో నొప్పి రావడం, లూజ్ మోషన్స్ కావడం, దీంతో ఇబ్బంది పెడుతుంటారు అన్నమాట. అందుకే ఉడికించడం. ఈ సమస్యలతోటి ఎందుకు ఇక్కడ ఆత్మను ఉడికిస్తున్నానంటే ఇక్కడ ఉండకూడదు నువ్వు. ఈ వేదమంత్రంలో చెప్తున్నారు కదా, సుకృతస్యలోకి పుణ్యలోకం, అమృతమయ లోకం, స్వర్గలోకం, అక్కడికి వెళ్ళాల్సినటువంటి వాడవు. నువ్వు ఈ దేహాన్ని పట్టుకొని, ఈ జీవితాన్ని పట్టుకొని, ఈ నిమ్నమైనటువంటి ఈ శరీరాలను పట్టుకొని నువ్వు ఇక్కడ మగ్గిపోతున్నావు ఎందుకు? లెమ్మని చెప్పేసి భగవంతుడు ప్రోత్సహిస్తున్నాడు, స్వాభిమానాన్ని తట్టి లేపుతున్నాడు. అంటే ఈ తట్టి లేపుతున్నప్పుడు ఈ రకంగా గురువులను, ధర్మాచార్యులను రాయబారానికి పంపి మనల్ని తట్టి లేపుతున్నాడు. ఆ రకంగా లేపుతున్నటువంటి మనం లేసేటువంటి మనం ఎక్కడున్నాము అని అంటే ఈ యొక్క మురికి కూపంలోనే ఎన్నో అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం, దొంగతనం, దోపిడీలు అన్నీ చేయకూడని పనులన్నీ చేసుకుంటూ ఇందులో మగ్గిపోతున్నాం. ఇక్కడి నుంచి పైకి లేవడం, ఇది ఈ తపస్య అంటే ఆ మగ్గిపోవడం, అందులోంచి బయటకు తీయడానికి ఇది ప్రయత్నం చేయడం అనేటువంటిది. వీటిని సహించుకుంటూ కూడా అందులోంచి తేరుకోకుండా పోవడం, పట్టుబడ్డా కూడా ఆ యొక్క బుద్ధి తెచ్చుకోకుండా ఉండి పోలీసుల దగ్గర మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ పట్టుబడడం. మనకు ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత మళ్ళీ అటువంటి చెడ్డ పనులు చేయకుండా ఉండాలని వివేకం కలగక మేలుకొనకపోవడం, మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉండడం, దానిని అధఃపతనం అంటుంటారు. అదే నిమ్నస్తరమైనటువంటి స్థితిలో ఉండడం, దానినే తపస్సు. ధన్యవాదాలు. మునిగారు. ఓ మాచాది ప్రణాముని. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక క్షేత్రం లోపల ప్రాణాయామం నిత్యం చేస్తున్నాము, 4 ఆశ ప్రాణాయామాలను. నా ప్రశ్న ఏమిటంటే ఈ ప్రాణాయామాల ద్వారా అనేక లాభాలని మీరు బోధిస్తున్నారు. విశేషంగా స్తంభవృత్తి ప్రాణాయామము, తర్వాత బాహ్య విషయాక్షేపి, అభ్యంతర విషయాక్షేపి ప్రాణాయామం, ఈ రెండింటి ప్రాణాయామాల ద్వారా ఒకటి ఆత్మ సాక్షాత్కారానికి సహకరిస్తుందని, రెండవది షట్చక్రాలు కదులుతాయని అన్నారు. వాటికి ఏమైనా ప్రమాణం ఉందా? ఓం. చాలా మంచి ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు తీసుకొస్తే ఇంకా ఎంతైనా ఈ సత్రాన్ని పొడిగించాలనిపిస్తుంది అనమాట, ఆనందం వస్తుంది. ఈ ప్రమాణం ఉన్నది కాబట్టి ఈ ప్రకరణం నడుస్తుంది ప్రామాణికంగా. ఇప్పుడు మీకు
షట్ చక్రాల గురించి యజ్ఞంలోనూ ఉంది, ఈ సంధ్యోపాసనలోనూ ఉంది, నిజ జీవితంలోనూ ఉంది. యజ్ఞంలో దయానంద సరస్వతి చెప్పింది ఏంటంటే అష్టాంగుల సమిధ దానం చేసేటప్పుడు సమిధ ఎన్ని అంగుళాలు ఉండాలి అంటే 8 అంగుళాలు ఉండాలి అని చెప్పేసి అష్టాంగుల సమిధ గురించి చెప్పారు. అది యజ్ఞం. ఈ సంధ్యోపాసనలో ఈ భువ పునాత శిరసి భువ పునాత నేత్ర స్వ పునాత కంటే మహాపునాత హృదయ జన పునాత అభ్యం తప పునాత పాదయో సత్యం పునాత పునఃశిరసి, ఇవి 8 లెక్క పెట్టింటారు. అర్థమవుతుందా స్వామి? మళ్ళీ అర్థమవుతుంది. మళ్ళీ ఈ యొక్క ఈ ప్రార్థన పత్రం మార్జన మంత్రాలు ప్రార్థన పత్రంగా ప్రవేశపెట్టేసి దానికి పరిష్కారం చూపిస్తున్నది ఏంటంటే ప్రాణాయామ మంత్రాలతోటి ఓం భూ ఓం భువ ఓం స్వహ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం. దీంతో అక్కడ చూపిస్తున్నటువంటిది ఇది ఇంతకంటే ప్రమాణం. ఇది దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది. ఇక వేదంలో అథర్వవేదంలో అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని చెప్పేసి 8 చక్రాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇక యజుర్వేదంలో 36వ అధ్యాయంలో మంత్రం చెప్తున్నాను. ఇది 36 కాదు 34వ అధ్యాయంలో సప్త ఋషయ ప్రతిహితా శరీరే సప్త రక్షంతి సదమ ప్రమాదం సప్తాపః స్వపతో లోకమేయుః తత్ర జాగృతో అస్వప్నజౌ సత్ర సదౌ చ దేవౌ. ఇది ఇంద్రియాలను జయించడానికి, ఇంద్రియాలను వశీకరణం చేసుకొని ఇంద్రజీతుడై ఆత్మ స్వర్గానికి వెళ్ళడానికి ఈ యొక్క మంత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ మంత్రం సంఖ్య 34:55. అలాగే దీంట్లో ఏమని ఇప్పుడు అథర్వవేదంలో 8 చక్రాల గురించి చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో 7 చక్రాల గురించి చెప్పడం జరిగింది. మనం లోక వ్యవహారంలో ఉన్నటువంటి షట్ చక్రాలు, ఈ షట్ ఏంటిది, సప్త ఏంటిది, అష్ట ఏంటిది, ఈ 8 అనేటువంటివి పంచ ఇంద్రియాలు, 6వది మనసు. 6వది మనసు కూడా ఇంద్రియం అనేటువంటిది. శాంతి సూక్తంలో మనః షష్ఠాని మే హృదే మనః ఇమాని యాని పంచ ఇంద్రియాని మనః షష్ఠాని. ఇవి పంచ ఇంద్రియాలు, మనస్సు 6వ ఇంద్రియం. ఇవి 6 ఇంద్రియాలు. ఆ తర్వాత జీవాత్మ 7వది, పరమాత్మ 8వది. ఈ రకంగా 6, 7, 8 ఇవి ఈ చక్రాలు అనేటువంటివి వైదికము. దయానంద సరస్వతి మనకు సంధ్యోపాసనలే మన ద్వారా చదివిస్తున్నాడు. దాన్ని అంతరార్థంగా ఆచరణపూర్వకంగా చేసిన రోజు శరీరంలో కనిపిస్తుంటాయి. మనకు తేనుపులు వచ్చినట్టుగా, ఆకలితో ఉన్నప్పుడు పేగులు అరిచినట్టుగా ఆ ధ్వని చేసుకుంటూ ఒక్కొక్క చక్రం కదిలేటప్పుడు ఆ యొక్క ధ్వని కూడా వస్తుంటుంటుంది. ఆ ప్రకారం మనం సాధనలో ముందుకు చేసుకుంటుంటాం. ఈ సాక్షాత్కారం తర్వాత అదే ప్రకృతిగా ఉంది. సమాధిలో సప్తద్వారములు, సమాధి సప్తద్వారములు అనేటువంటి ప్రకరణలు ఉన్నాయి. ఓం నమస్తే. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే. ఇంకా ఎవరికన్నా సమాధానం? ఓం నమస్తే ఆచార్యజీ. లక్ష్మణ్ మంచిర్యాల ఆచార్యజీ. నా సంశయం ఏమిటంటే ఆచార్యజీ, మనము ఈశ్వరోపాసనకు కూర్చునే ముందు కొద్దిసేపు ప్రాణాయామాన్ని చేస్తాము. సమయం లేనప్పుడు ఒక 5-10 నిమిషాలు చేసి ఈశ్వరోపాసనకు కూర్చుంటే మనకు అది మన ఈశ్వరోపాసన సఫలమవుతుందా? లేకపోతే ఇంతకు ముందు ప్రకరణంలో మనము ధారణ చేసిన తర్వాతనే, మనస్సును ఉక్కిరి బుక్కిరి చేసిన తర్వాతనే అప్పుడు
మనము ఈశ్వరోపాసన కూర్చుంటే సఫలమవుతుంది, మనసు ఏ విధంగా మనకు ఆటంకం కలిగించదు అని చెప్పారు. మరి సమయం లేనప్పుడు కేవలము ప్రాణాయామం చేసి ఈశ్వరోపాసన చేస్తే సరిపోతుందా? ఈ ధారణ చేయకుంటే మనము ఈశ్వరోపాసనలో సఫలం కాలేమా? ఇది నా సందేహం. ఓ ధారణ వేరు, ఈశ్వరోపాసన వేరు, ధ్యానము వేరు, యోగ సాధన వేరు. సమయము లేదు అనేటువంటి అక్కడ మీరు చెప్తున్నటువంటిది ప్రత్యేకత ఏంటంటే, సమయం ఉన్న దాంట్లో మన యోగ సాధన చేసుకోవాలి అని అన్నప్పుడు దయానంద సరస్వతి సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారంలో ప్రతి ఒక్కదానికి ఈ మంత్రముల యొక్క అంతరార్థంతో మీరు చేసుకొని వెళ్ళొచ్చు. ఈ ధారణ, ధ్యానము, సమాధి ఇవి చేయడానికి అక్కడ సమయం లేదు కాబట్టి విడిగా సమయాన్ని కేటాయించలేనప్పుడు ఈ యొక్క మంత్రాల యొక్క అంతరార్థంతో సంధ్యోపాసన చేసుకుంటే సరిపోతుంది. ఇక సమయం ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అనుకూలంగా సమయం ఉంటే ఆ సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. లక్ష్మణ్ గారు. ఓం ధన్యవాదాలు ఆచార్య. ఇంకా ఎవరికైనా సందేహాలు లేవు కదా? ప్రకరణం ముందుకు వెళ్తుంది. ఇవాళ గ్రూప్లో పెట్టడం జరిగింది. పీడా అంటే ఏంటి, పింగళ అంటే ఏంటి, ఈ యొక్క కనపడని ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రకరణం లోపల నిరుక్తం వ్యాఖ్యాకారుడు యాస్క మహర్షి, నిరుక్తం యొక్క వ్యాఖ్యాకారుడు యాస్క మహర్షి, ఇమం మే గంగే యమునే సరస్వతి చతుద్రి స్తోమం సచతా పరుషణ్య అసజ్ఞ మరుద్వృధే వితస్తయ ఆర్జీకీయే శృణహ్య సుషోమయ అనేటువంటి ఋగ్వేదము 10వ మండలము 77వ సూక్తము 5వ మంత్రం. ఈ మంత్రము ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని చూపిస్తూ అన్ని సంశయాలు పెట్టాడు. ఈ మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నటువంటి నిరుక్త వ్యాఖ్యాకారుడు పండిత భగవద్దత్ రీసెర్చ్ స్కాలర్. వారు వ్యాఖ్యానం చేస్తూ ఏమని చెప్తున్నారంటే, ఈ ఇడా అంటే ఏంటి, ఈ పింగళ అంటే ఏంటి, ఈ సుషుమ్న అంటే ఏంటి అనేటువంటి ఈ విషయాలు ఇవి దయానందుడు చెప్పినటువంటివి. ఇవి వారి దృష్టిలో లేవు కాబట్టి ఈ గంగా అంటే ఏంటిది, గంగా అంటే నీళ్లను ప్రవహించేటువంటిది గంగ కాదు. యమున అంటే యమ ఉపరమే ఒక విశ్రాంతి దశగా ఉండేటువంటిది ఈ యొక్క యమున కాదు. దీని యొక్క అభిప్రాయం వేరే ఉంది అని చెప్పేసి ఆ యొక్క విద్వాంసుడు, ఆయన రీసెర్చ్ స్కాలరేనైనా అతనికి సమాధానం లభించలేదు కాబట్టి, సమాధానం లభించనందున వారు దానికి సమాధానం చెప్పలేదు. ఇక ఒక్కొక్క దానిని దయానంద సరస్వతి విడమర్చుకుంటూ ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క మనకు సంవత్సరం కాలం గడిచిపోతుంది, శ్వాస పీల్చుకుంటున్నాం, ఆహారం అన్నపానీయాలు సేవిస్తున్నాం, ఆహారం అన్నపానీయాలు సేవించుకుంటూ వికారాలను వదులుకుంటూ నిద్రపోతున్నాం, మేలుకుంటున్నాం. ఇది మనం చేసేటువంటిది. కానీ మనం ఎప్పుడు పెరుగుతున్నాం, మనము ఎప్పుడు పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాం. కొంతమంది చాలా రోజుల తర్వాత చూస్తే, ఏమి ఆకుకూర పెరిగినట్టు పెరిగిపోతున్నావు, ఇంత తొందరగా ఇంత పొడవు అయిపోయావు అని అంటుంటారు. అప్పుడే ఎంత పెద్దగా అయిపోయావు అని చెప్పేసి అంటుంటారు. ఈ యొక్క ఆశ్చర్యం ఏంటంటే, మనకు కనిపిస్తున్నదే మనం చూస్తున్నాం, కనిపించినటువంటి మన వయస్సు ఎప్పుడు పెద్దగా అవుతుంది, ఎప్పుడు మనం వయస్కులు అయ్యాం, ఎప్పుడు మనము వివాహ వయస్కులమయ్యాం, ఎప్పుడు మనము తల్లిదండ్రులమయ్యాం, ఎప్పుడు మనము ప్రౌఢావస్థ నుంచి వయోవృద్ధావస్థకు జరాజీర్ణావస్థకు ఎప్పుడు పోతున్నాము మనం. ఇది కనబడదు, మన వ్యవహారం మనకు కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాను అంటే, ఈ యొక్క దినము రాత్రి మనకు అయితే దినం కనిపిస్తుంది, అయితే రాత్రి కనిపిస్తుంది. మరి ఈ జాములు అంటాడు, ఆ జాములు ఎప్పుడు వస్తుంటాయి?
దినములో 4 జాములు, రాత్రిలో 4 జాములు అంటారు. ఈ జాములు అనేటువంటివి ఎప్పుడు వస్తుంటాయి అంటే కాలం అనేది ఎప్పుడు గడుస్తుంది. ఇది కాలం కనిపించదు, మనకు దినము రాత్రి కనిపిస్తుంటుంది. అదే రకంగా ఈ నెల, ఇది ఎన్నవ నెల? మన వైదిక శాస్త్రాల ప్రకారం ఇది చివరి నెల, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఎల్లుండి పౌర్ణమి అవుతుంటుంది. దాని తర్వాత కృష్ణపక్షం అయిపోతే ఈ యొక్క పాల్గొన మాసం అయిపోతుంటే మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంటుంది. అదే పాశ్చాత్యుల ప్రకారం ఇది మార్చి నెల, అంటే 3వ నెల. ఈ నెలలు ఎప్పుడు వస్తుంటాయి? ఈ నెలలు ఎప్పుడు వస్తుంటాయి? మన ప్రాచీన సంస్కృతి వైదిక సాహిత్యం ప్రకారం కృష్ణపక్షం, శుక్లపక్షము, కృష్ణపక్షం, ఈ 2 పక్షాలే వస్తుంటాయి. ఆ 2 పక్షాలకు వస్తుంటాయి అనేటువంటిది సౌర కుటుంబంలో కనిపిస్తాయి. కానీ మనకు రోజు వచ్చేది మాత్రం ఈ యొక్క ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఇవే కనిపిస్తుంటాయి. ఈ సప్తాహమే కనిపిస్తుంటుంది, కానీ పక్షం కనిపించదు. ఈ సప్తాహంలోనే పక్షం, 2 సప్తాహాలు కలిస్తే పక్షం. మరి ఆ పక్షాలు ఎట్లా కనిపిస్తున్నాయి అని అంటే చంద్రుని యొక్క కళలు సౌర కుటుంబంలో శుక్లపక్షంలో చంద్రుని యొక్క ఒక్కొక్క కళ పెరుగుతూ కనిపిస్తుంది. ఇక కృష్ణపక్షంలో చంద్రుని యొక్క ఒక్కొక్క కళ తగ్గుతూ కనిపిస్తుంది. ఈ రకంగా ఇవి సౌర కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఈ సౌర కుటుంబంలో జరుగుతున్నవి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ నెల ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చైత్రం వస్తుంది? ఏ రకంగా వస్తుంది? వైశాఖం ఎప్పుడు వస్తుంది? జ్యేష్ఠం ఎప్పుడు వస్తుంది? ఈ రకంగా నెలలు ఎప్పుడు గడిచిపోతున్నాయి? ఈ జనవరి ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు కనబడ్డాయి? ఈ దినముల యొక్క సోమవారము, మంగళవారం, బుధవారం, ఈ యొక్క వారాలు వస్తూ పోతుంటే ఈ రకంగా 4 వారాలకు ఒక నెల గడుస్తూ ముందుకు పోతుంటే మాసం అనేటువంటిది కనిపించకుండానే అవుతుంది. మనకు ఈ యొక్క 11 నెలలు, 12 నెలలు మాత్రమే ఒక్కొక్క నెల అని మనం లెక్క పెట్టుకుంటుంటాం. కానీ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఉత్తరాయణం ఎప్పుడు వచ్చిందో, దక్షిణాయనం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఈ యొక్క సూర్య సిద్ధాంత పరిజ్ఞానం గలటువంటి వారికి, ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క సౌర కుటుంబం యొక్క సూర్యుని యొక్క గతిమానం తెలిసిన వారికి మాత్రమే ఇది దక్షిణాయనం అని, ఇది ఉత్తరాయణం అని వారికి మాత్రమే తెలుస్తుంది, ఇతరులకు ఎవరికి తెలియదు. ఇది కనబడకుండా పెరుగుతుంది అన్నట్టుగా. ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఇవాళ బావిలో నీళ్లు చేరడం, ఆ చిత్రం పెట్టడం జరిగింది. ఈ బావిలో నీళ్లు చేరుతూ ఉంటుంటే ఏంటంటే ఆ మూట ఇట్లా గిలక పెట్టేసి వీటి మధ్య ఇక్కడ ఈ మధ్య గిలక ఉంటుంది. ఈ తాడు అటువైపు వేసి బకెట్ కట్టి బొక్కనతోటి మనం ఇటువైపు లాగడం, లోపలికి వదలడం, ఆ నీళ్లు నిండిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా లాగడం, ఇట్లా లాగుతూ ఉంటుంటే అది పైకి రావడం. ఇది ఇడా పింగళ, శ్వాస పీల్చుకోవడం, ప్రశ్వాస వదలడం. వదిలేటువంటిది కింది నుంచి పైకి లేపుతుంది, వదిలేటువంటిది కింది నుంచి పైకి లేపుతుంటుంది. కాబట్టి ఇది పైకి లేపేటువంటిది ఇక్కడ మనం ఇక్కడ లాగుతూ ఉంటే, లాగుతూ వదులుతూ ఉంటుంటే అక్కడి నుంచి బకెట్ పైకి లేసొస్తుంటుంది అన్నట్టుగా. ఈ రూపకంగా ఆత్మ అనేటువంటిది ఈ దేహంలో ఉండడం, దేహంలో ఆ క్రింది స్థానంలో ఉండేటువంటి దానిని ఈ రకంగా పైకి లేబట్టుకుంటూ వచ్చేటువంటి ప్రకరణం. అది సమాధి యొక్క సప్త ద్వారములు, దాంట్లో ఒక్కొక్క ద్వారం ఈ యొక్క షట్చక్రముల యొక్క ఛేదనంతో దాంట్లో ప్రక్రియగా జరుగుతూ ఉంటుంటుంది. ఇవాళటి ప్రక్రియ ఈ సాక్షాత్కారంలో అనుభూతి తత్వం, ఆత్మ సాక్షాత్కారం మాత్రమే, ఆత్మ సాక్షాత్కారం మాత్రమే. కాబట్టి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఆత్మ ఈ మూలాధార చక్రంలో అక్కడ ఆత్మ ఉన్నట్టుగా. ఇందాక యజుర్వేద మంత్రం చూసాం, ఇప్పుడు అథర్వవేదం, అథర్వవేదంలోను ఋగ్వేదంలోనూ ఈ మంత్రం ఉందన్నట్టుగా. గుదా ఆసన్ సినీ బాల్య అశ్రిపత్ అని ఈ గుదా భాగం అంటే వెన్నెముక కింది ప్రదేశము, 2 తొంటి ఎముకల మధ్య ప్రదేశము, అక్కడ ఈ యొక్క ఆత్మ ఉన్నదని చెప్పేసి మీరు
ఈ మంత్రాన్ని రాసుకోండి. 9వ కాండము 4వ సూక్తము 14వ మంత్రం. ఇక దయానంద సరస్వతి సంధ్యోపాసనలో ఈ యొక్క మార్జన మంత్రాలతోటి మార్జన మంత్రాలతోటి తపః పునాతు పాదయో, తపస్సు చేస్తున్నటువంటిది పాదయో, పాదముల మధ్యలో అని చెప్పేసి ఉదయం సాయంత్రం సంధ్యోపాసన ద్వారా దయానంద సరస్వతి మనకు ఈ యొక్క సంకేతం అక్కడ చెప్తున్నాడు, ఆత్మ అక్కడ ఉన్నదని చెప్పేసి. ఇది కింది ప్రదేశంలో అయిపోయింది. ఇక ఎక్కడైతే యాత్ర చేస్తుంటామో, నడుస్తూ పోతుంటాము, వాహనం నడుపుతూ పోతుంటాము, ఈ యొక్క మెట్లు దిగడం ఎక్కడం లాంటివి చేస్తూ పోతుంటాము, ఎగిరి దూకడం లాంటివి చేస్తూ పోతుంటాము, బరువులు ఎత్తడం చేస్తూ పోతుంటాము. అప్పుడు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంటుంది అంటే ఆకలి దప్పుకలు అలమటింపజేస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేటువంటిది. మీరంతా నిద్రపోతున్నారా? కెమెరాలో ఆన్లో పెట్టండి, ఆన్లో పెడితే తెలుస్తుంటుంటుంది కదా ఎవరు ఉంటున్నారు, నిద్రపోతున్నారు చేస్తున్నారండి. ఈ యొక్క భుగులు వేయడం, ఈ వాహనం నడిపే వారికి త్రుటిలో తప్పించుకొని పోతున్నప్పుడు, ఒక కార్నర్ మీద కానివ్వండి, సిగ్నల్ దగ్గరే కానివ్వండి, ఏదైనా సందులో కానివ్వండి, ఇలా చేస్తున్నప్పుడు త్రుటిలో తప్పించుకుపోతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారినప్పుడు శరీరం అంతా జలధరించిపోవడం, ఈ యొక్క భుగులు అనేటువంటిది ఈ పొట్టలో నాభి దగ్గర వేస్తుంటారు. ఈ నాభి ప్రదేశంలో మీరు ఎవరైనా అనుభవపేతంగా చూసారా లేదా? చూడకపోతే ఇక్కడ నుంచి ఎప్పుడైనా మెట్లు దిగేటప్పుడు ఇంకా పైకి తాటి చెట్లులాగా, లేదంటే 5-10 అంతస్తుల భవనం పైకి చూడడానికి, లేదంటే ఏదైనా బావిలో చూడడం, లేదంటే భవనం పై నుంచి కిందికి చూసేటప్పుడు, అటువంటి సందర్భంలో ఈ యొక్క భయం, భుగులు అనేటువంటిది ఈ నాభి ప్రదేశం దగ్గర వేస్తుంటారు. ఎవరైతే భయపడుతుంటారో నాభి కదులుతుంటారు. నాభి కదిలితే వారికి లూజ్ మోషన్స్ అవుతుంటాయి, పొట్ట నొప్పి వస్తుంటుంది, తినగానే విసర్జనకు వెళ్ళాల్సిందే. తినగానే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు విసర్జనకు వెళ్ళాల్సిందే. మామూలు జీవితంలో అసలు ఉదయం సాయంత్రం 2 సార్లు వెళ్ళేటువంటి వారు, అటువంటిది ఎన్నిసార్లు తిన్నా, ఎన్నిసార్లు నీళ్ళు తాగినా కూడా పదే వెళ్ళాల్సి వస్తుంది. అది భయం కారణంగా ఈ నాభి కదలడం చేత ఆ రకంగా ఇది అనుభూతి మిత్రులు. ఇక 3వ స్థానంలో దేహంలో ఆత్మ. మనము ఏది తింటున్నా, ఏది తాగుతున్నా దాని యొక్క రుచి, వాసన యొక్క అనుభూతి, ఇది పాచిదా, స్వచ్ఛమైనదా అనేటువంటిది కాపలాదారుడు, ద్వారపాలకుడు ద్వారం దగ్గర నిరంతరంగా కాపలా ఉండి వచ్చిపోయే వారిని నిరీక్షిస్తున్నట్టుగా ఈ యొక్క తినుబండార పదార్థాలు ఇలా నోటి దగ్గరికి రాగానే ఈ శ్వాసతోటి దీని యొక్క సువాసనని పీలుస్తుంది. ఎవరు పీలుస్తున్నారు అంటే ముక్కుతోటి. ఇక్కడ ఈ బొట్టు ఎక్కడైతే పెడుతుంటాము, బొట్టు పెట్టడం అందరికీ రాదు, ఇక్కడ పెడుతుంటారు, ఎక్కడో పెడుతుంటారు, వాళ్ళకి తెలియదు. బొట్టు పెట్టాల్సింది ఈ కనుబొమ్మల మధ్యలో, ఈ ముక్కు పైన నొసలు క్రింది ప్రదేశం, ఇక్కడ పీయూష గ్రంథి. పీయూష అంటే మనం స్ట్రా పెట్టి పీలుస్తుంటాం కదా, ఆ రకంగా పీయూష గ్రంథి అనేటువంటిది ఉంటుంటుంది. దాంట్లో ఆత్మ కార్యక్షేత్రం, పని చేసేటువంటిది. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్ పని, వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ యొక్క సబ్స్టేషన్ ఏ రకమైతే ఉంటుందో, మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం నుంచి ఈ యొక్క నరాల యొక్క కనెక్షన్ అనేటువంటిది, సంబంధం అనేటువంటిది ఈ యొక్క పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. అక్కడ ఉండి పని చేస్తుంటారు. మనకు అక్కడ కాలికి దోమ కొడుతుంది, చెయ్యి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దోమను వెళ్ళగొట్టు అని చెప్పేసి చెయ్యికి ఆదేశం ఇచ్చేటువంటిది. కంట్లో నల్లత పడితే కనురెప్ప నువ్వు నల్లత వచ్చిందా చూసుకోలేదు, పదే కొట్టుకోమని చెప్పేసి, ఇక కనురెప్ప కొడుతుంటే అది గీరకపోతుందని చెప్పి గీరకపోవద్దని చెప్పేసి నీటిని విడుదల చేస్తుంటుంది కన్ను. ఆ విడుదల చేసేటువంటిది కంట్లోంచి నీళ్ళు వస్తుంటాయి నల్లత పడగానే. మళ్ళీ కనురెప్ప ఆ నీటికి తడికి ఆ నల్లత అనేటువంటిది గుడ్డుకు అంటుకోకుండా పైకి లేసినట్టు అవుతుంది. అప్పుడు కనురెప్ప కొట్టుకోగానే బయటకు వచ్చేసినట్టు వస్తుంది. ఇది ఈ సందర్భంలో ఎవరైనా దగ్గరికి వచ్చి ఊదేస్తే ఎగిరిపోతుంటుంది అన్నట్టు. అట్లా
ఈ రకంగా ఇవన్నీ ఆదేశించేది ఎవరు అంటే పని చేసేటువంటిది, చేతికి పని చెప్పేది, కాళ్ళకు పని చెప్పేసి నడిపించేటువంటిది, ఈ శ్వాస తీసుకునేటువంటిది, తినేటువంటిది ఎవరు అనేటువంటిది ఆత్మ. ఈ యొక్క పిట్యూటరీ ప్లాన్ ఇక్కడ నుండి చేస్తున్నటువంటి ఈ రూపకంగా ఈ శరీరంలో 3 స్థానాల్లో, ఒకటి మలద్వారం దగ్గర విశ్రాంతి దశలో ఉంటుంది, పడుకునేటప్పుడు, రుగ్మత దశలో, ఇంకా ఏదైనా చాలా అనారోగ్య పరిస్థితిలోనూ అనుకోండి, ఏదైనా అంగభంగం అయిపోయినప్పుడు, మూర్ఛావస్థలో, నిద్రావస్థలో మలద్వారం దగ్గర ఉంటుంది. ఇక నడుస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు, తిడుతూ ఉండడం, మెట్లు దిగుతూ ఉండడం, వాహనం నడిపిస్తున్నప్పుడు సక్రియంగా ఉండేటువంటి స్థితిలో నాభి ప్రదేశంలో, ఇక మామూలుగా సహజంగా పని చేసుకునేటువంటి స్థితిలో ఈ యొక్క పీయూష గ్రంథి, ఈ యొక్క బ్రికుటిలో ఇక్కడ ఉంటుంటారు. ఇది ఆత్మ యొక్క నివాస స్థానం. ఈ యొక్క దేహంలో పరమాత్మ యొక్క స్థానం కూడా ఉంటుంటుంది. ఆ యొక్క పరమాత్మ స్థానం ఎక్కడ అంటే, పరమాత్మ నివాసం ఉండేటువంటిది ఈ వెన్నెముక యొక్క పై స్థానం, బ్రహ్మరంధ్రం పక్కన. ఆ చిత్రాలు పెట్టడం జరిగింది. ఈసారి దాన్ని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి రేపు చూపిస్తుంటాం అది ఎక్కడ ఉంటుంది అనేటువంటిది. ఆ బ్రహ్మరంధ్రం పక్కన మస్తిష్కంలో మిడ్ మైండ్ అంటారు. మిడ్ మైండ్, ఇంకోటి ఇంగ్లీష్ శబ్దం మీద ఉంది, అది చిత్రం పెడతాను చూడండి. ఈ మిడ్ మైండ్ దగ్గర సెంటర్ మైండ్, మస్తిష్కం యొక్క సెంటర్ పాయింట్ దగ్గర అక్కడ ఉంటుంది. పని చేసేటువంటి కార్యక్షేత్రం మాత్రం తిరిదే. అందుకే ఇప్పుడు ఇంటి లోపల నాన్న స్థానంలో ఉంటాడు, నాన్న గది వేరే ఉంటుంటుంది, మన పిల్లల గది వేరే ఉంటుంటుంది. కానీ పని చేసుకునేటప్పుడు వారి పని చేసుకుంటారు, వీరు పని చేసుకుంటారు. ఒకరి ముందు నుంచి ఒకరు వస్తూ పోతూ ఏ రకంగా ఉంటుంటారో, ఈ యొక్క ఆత్మ ఈ యొక్క మూలాధారం నుంచి ఈ మస్తిష్క బ్రికుటి వరకు వస్తూ పోతూ ఉంటుంటుంది. హృదయం దగ్గరికి వెళ్ళి ఇట్లా మనం ఒకరి ఇంటి నుంచి ఇంటి ముంగటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇట్లా తొంగి చూస్తుంటాం కదా, ఆ రకంగా ఈ యొక్క నాభి ప్రదేశం నుంచి ఇలా పైకి పోతున్నప్పుడు ఈ హృదయం వైపు తొంగి చూసుకుంటూ ఉండడం, ఇదంతా తండ్రిని చూడడం. కానీ అవసరం లేదు. ఇప్పుడు నాన్న ముంగటికి వెళ్ళి పోయిన ప్రతిసారి నాన్నను పలకరించాలని ఏం లేదు కదా, అవసరం ఉన్నప్పుడే పలకరిస్తాం. నాన్న కూడా మన ముంగటికి వెళ్ళి మన పక్క నుంచి పోతున్నప్పుడు ప్రతిసారి మనల్ని పలకరించడు కదా. అతనికి ఏదైనా మనం అనుచితంగా చేస్తున్నప్పుడు హెచ్చరిస్తుంటాడు, లేదంటే తనకు అవసరం ఉన్నప్పుడు పిలిచి పలకరిస్తుంటాడు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు పలకరిస్తుంది ఏంటంటే మన విలువ అనేది పోతుంటుంది, చులకనే పోతుంటాం. మన నాన్న పులి వచ్చే కథ ఉన్నది కదా, అనవసరం వచ్చినప్పుడు పిలిచి అందరిని ఉద్రేక పరిస్థితి ఏమవుతుంటుంది అంటే, మనకు అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళని పిలిస్తే వీడు ఎప్పుడు అలాగే పిలుస్తుంటాడని చెప్పేసి మన పట్ల ధ్యాసం ఉండదు, చులకనైపోతుంటాం. అందుకని ఈ యొక్క అవసరం ఉన్నప్పుడు మాత్రమే పలకరించుకోవడం జరుగుతుంది. ఈ సాక్షాత్కార ప్రకారంలో ప్రత్యేకించి ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటుంది, ఆత్మ అనేటువంటి విషయం జరుగుతున్నది. ఇప్పుడు సమయం మరి ఆసన్నం అవుతుంది, చూస్తుండే కానీ సమయం దాటిపోతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆత్మ అనుభూతిని ఏ రకంగా పొందేటువంటి ఈ సాక్షాత్కార ప్రకరణంలో దీంట్లో చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క మనకు వయసు పెరగడం ఒకటి, ఈ ఋతువులు మారడం ఒకటి, మనకు చలికాలం ఎండాకాలం అనేటువంటిది ఇవన్నీ ఒకటి. ఇవి తిథి కారణము, తిథి దేవత, నక్షత్రము, నక్షత్ర దేవత, ఇవన్నీ ఒక క్షణంగా మారిపోతూ ఉంటుంటాయి. ఈ ముహూర్తాలు అనేటువంటి ఈ కనబడేటువంటిది ప్రాకృతిక మార్పులే మనకు కనిపిస్తుంటాయి. కానీ కాలం ఎప్పుడు మారిపోతుంటుంది అనేటువంటిది ఇది తెలియదు నాకు. ఇక ఈ యొక్క బావి చిత్రం పెట్టడం జరిగింది. బావి నుంచి నీళ్లు తోడేటప్పుడు ఈ బావి అనేటువంటిది మన దేహం. ఈ దేహంలో ఈ శ్వాస ప్రశ్వాస అనేటువంటిది తాడు. ఈ శ్వాస ఈ తాడుకు రెండు వైపులా బొక్కెన్లు కడుతుంటారు. ఒక్కొక్క విశేష సందర్భంలో రెండు వైపులా తాడు ఎందుకు కడుతుంటారు అని అంటే, ఎక్కువగా పని చేయాలి, తొందరగా పని అవ్వాలని చెప్పేసి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ శ్వాసతోటి మనం బయట నుంచి లోపలికి తీసుకుంటున్నాం ఒకటి, ఇది మనం బ్రతకడానికి.
కానీ లోపల నుంచి ఈ యొక్క యోగ సాధన ప్రకారంలో లోపల నుంచి ఇన్ని నాళ్ళు మనం ఆహారం ద్వారా తిని ఏ వీర్యంనైతే మనం సంగ్రహం చేసుకున్నామో ఆ వీర్యమును మనం శరీరం అంతా ఇమిడింప చేసుకొని ఆ వీర్యాన్ని శరీరం అంతా ఇమిడింప చేసుకోవడం బ్రహ్మచర్య పాలన అనడం జరుగుతుంటుంది. తద్వారా ఈ యొక్క నాభి కింది ప్రదేశంలో ఈ కదలికను గుర్తుపెట్టుకొని ఈ కింది నుంచి ఎప్పుడైతే ప్రశ్వాసను ఈడ పింగళ ఈ 2 నాడుల ద్వారా ఈ ఆత్మను అంటే ఈ వీర్యం అనేటువంటిది మనకు బాష్పం లాగా పైకి లేస్తుంటుంది అన్నట్టు. ఇప్పుడు అగరబత్తిని ముట్టిస్తుంటే పొగ మాత్రమే కనిపిస్తుంది. ఆ పొగ ద్వారా హృదయానికి హానికరం, ఘాతుకం అనమాట. ఎవరైతే అగరబత్తి పొగ పీల్చుకుంటారో, ఎవరైతే యజ్ఞం యొక్క అది నెయ్యితో తడవనటువంటి సమిదల పొగ పీల్చుకుంటుంటారో, సామగ్రిలో నెయ్యి సుగంధ ద్రవ్యాలు కలవనటువంటి వీటి పొగ పీల్చుకుంటారు, వారికి హృదయం కార్బన్ కాబట్టి వారికి హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకనే దయానంద సరస్వతి ఏమని చెప్పారంటే నెయ్యిలో అది నెయ్యి సమిదలు పూర్తిగా తడవాలన్నట్టుగా. సమిదలు పూర్తిగా తడిస్తే కార్బన్ అనేటువంటిది ఉత్పత్తి కాదు. ఎప్పుడైతే కార్బన్ ఉత్పత్తి కాదో మన ఇంటిలో కూడా అది నల్లదనం అనేటువంటిది రాదు. ఇంకొకటి అక్కడ కూర్చున్నటువంటి వారికి ఈ బ్లడ్ క్లాటింగ్ అనేటువంటిది తిప్పుతుంటుంది. ఆ బ్లడ్ క్లాటింగ్ దేంతో అయితే హార్ట్ అటాక్ వస్తుంటుంటుందో ఈ సామగ్రిలో నెయ్యి పుష్కలంగా కలవాలి. ఇంకా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు, రోగనిరోధక ద్రవ్యాలు అవన్నీ కలిసినప్పుడు ఈ యొక్క గుణవర్ధకంగా అవుతుంటుంది కాబట్టి ఆ వాటిని విప్పుతుంటుంటాయి. ఆ విప్పుతున్నప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేటువంటిది రాదు. యజ్ఞంతో ఈ సమిధలు అనేటువంటి పూర్తిగా నెయ్యితో తడవాలి. అలా తడిసేటట్టుగా ఎప్పుడైతే యజ్ఞం చేస్తుంటారో వారికి హార్ట్ అటాక్ రాదు. వచ్చేటువంటి దాన్ని కూడా నివారణ చేసుకుంటూ ఆయుష్ని పెంచుతుంటుంది అన్నట్టుగా. ఆ రూపకంగా ఈ వస్తున్నప్పుడు మనకు ఆరోగ్యం ప్రసాదిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మ అనేటువంటి ఈ దేహం నుండి పైకి వచ్చేటువంటి అనుభూతి మనకు కలుగుతుంటుంది. ఈ అనుభూతి ఇక యజ్ఞం లోపల ఒకటి ఏంటంటే అజ్ఞాదానం చేసేటప్పుడు ఓం భూర్భువస్వహ అని చెప్పేసి ఈ మంత్రాన్ని చదివి బ్రాహ్మణ క్షత్రియుల వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలని చెప్పేసి దయానంద సరస్వతి రాశారు. ఇప్పుడు ఆ అగ్నిని తీసుకొచ్చిన తర్వాత ఆ అగ్ని అంటే ఏంటి అని అంటే మా ప్రథమ సంతానం అంటే ఎక్కడైతే వివాహం చేసుకోవడానికి పురుషుడు తన ఇంటి నుంచి పోతుంటాడో, పోయేటప్పుడు ఒక్కడు పోతుంటాడు, వచ్చేటప్పుడు 3 వస్తుంటారు. 3 ఎవరెవరు అంటే ఒకటి తను వివాహం చేసుకున్నటువంటి స్త్రీ, రెండవది అక్కడ గర్భాధానం చేసుకొని ఆ గర్భాధానం ఆ ఒక్కరోజు గర్భం అంటే రాత్రి గర్భాధానం చేసుకొని తెల్లారి తిరిగి వచ్చేస్తుంటారు అన్నట్టుగా. ఆ విధంగా గర్భాధానం చేసుకుని తీసుకొచ్చేటువంటి ఆ సంతానం అగ్ని. ఆ అగ్ని ఈ దేహంలో ఎక్కడ ఉన్నది అని అంటే ఈ యొక్క పరమాత్ముడు దృష్టాంతం చూపిస్తున్నాడు. ఈ యొక్క అగ్ని అనేటువంటిది ఈ యొక్క మూలాధారంలో ఉన్నది అని చెప్పేసి నిప్పున్న చోట నుంచే పొగ వస్తుంటుంది. నిప్పున్న చోట నుంచి పొగ ఏ రకంగా వస్తుంటుంది అని అన్నదానికి ఈ యొక్క మన దేహం నుంచి అపాన వాయువును ఈ పొగగా మనకు బయట వెలువరిచి దేవుడు చూపిస్తున్నటువంటిది. ఇగో ఇక్కడ అగ్ని ఉంది, ఇక్కడ ఆత్మ ఉంది, ఇదిగో పొగ, నిప్పున్న చోట నుంచి పొగ వస్తున్నది అని చెప్పేసి ఈ రకంగా దృష్టాంతాలు చూపిస్తున్నాడు దేవుడు. పరమాత్మ ఈ రకంగా చూపిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఆత్మ ఈ విధంగా మనం గ్రహించేటువంటి దాన్ని ఇవాళ మొదటి రోజు మొదటి సత్రం పూర్తయిపోయింది, సమయం హెచ్చరిస్తున్నది కాబట్టి నా వాణిని ఇక్కడ విరమింపజేస్తున్నాను. రేపు ఇంకా రెండరార్థం ఉంటుంటుంది, ఇంకా బాగుంటుంటుంది. ఈ విధంగా నా అభిప్రాయాన్ని మీరు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. చక్కగా ఆత్మ సాక్షాత్కారంలో అనేక ఉదాహరణలతోటి మనలను మైమరిపింప చేస్తున్నాడు. మనం ఎక్కడున్నామనేది తెలియకుండా పోతున్నది. కాబట్టి శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో ఇదే విధంగా అందరూ పాల్గొనని ప్రార్థిస్తున్నాను. అనంతరము